సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినట్టు వివిధ పంటల్లో ఏదైతే మన పంట కాకుండా వేరే మొక్కలన్నింటినీ మనం కలుపు మొక్కలు అని అంటాము. సో దాంట్లో మొండి జాతి కలుపులని వేటిని అంటామంటే మనకు ఉదాహరణకి తీసుకుంటే వరిలో ఊద కానీ తుంగ కానీ ఇలాంటి కొన్ని కలుపులు చేయబట్టి ఏంటంటే మనకి పంటలో నష్టం కలుగజేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి వాటిని ఏదైతే మనం నిర్మూలించడం అనేది చాలా కష్టంగా మారుతుంది అనమాట మనకి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఆ కలుపుల్లోని మనము మొండి జాతి కలుపు మొక్కలు అని కూడా అనొచ్చు. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది మనల్ని నిర్మూలించడం చాలా కష్టంగా ఉంటుంది. అది చేయబట్టి మనకి ఆ పంటలో సాధారణంగా మనకు 30 నుంచి 40, 50% వరకు కూడా దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని మనం మొండి జాతి కలుపు మొక్కలు అనొచ్చు. సో కొన్ని వాటిలో ఏంటంటే కంపల్సరీ రైతులు వచ్చేటప్పుడు ఇప్పుడు కొన్ని గరిక కానీ తుంగ కానీ పార్తీనం కానీ గుర్రపు డెక్క కానీ ఇలా వివిధ రకాలైనటువంటి మొండిజాతి కలుపు మొక్కలు మనకి వివిధ పంటల్లో మనకి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వివిధ పంటల్లో మనం గమనించడం చూస్తున్నాము.